వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జ్వేరియా. ఈరోజు రెసిపీ వచ్చేసి మినపప్పు లేకుండా రైస్తో వడలు చేసుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా 2 కప్స్ వచ్చేసి రైస్ తీసుకున్నాను. దాని తర్వాత ఒక చిన్న కప్పు వచ్చేసి పెరుగు తీసుకున్నాను. కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాము ఇలాగా. ఓకే అండి, ఇది తీసి పక్కన పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్ వచ్చేసి ఉప్మా రవ్వ తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగిన కరివేపాకు, ఒక కప్పు వచ్చేసి ఎర్రగడ్డ వేసుకున్నానండి. ఇది మొత్తాన్ని కలుపుకుందాము. కలిపి పక్కన పెట్టేద్దామండి. మూత పెట్టేసి లాస్ట్లో మనము దీంట్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకుందాము. ఈ చిన్న కప్పుతో గోధుమ పిండి వేసుకుందాము. అప్పుడే మనకి వడలు అనేది వస్తాయి. ఓకే అండి, ఇప్పుడైతే వడల్లాగా ఇలా చేసుకుందాము. చూడండి, ఇలా చేసుకొని ఈ మొత్తం పిండితో వడలు చేసుకుందాము. ఇలాగే మంట వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇలా రావాలి. ఓకే అండి, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టుగైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.